హాయ్ హలో అండి. నేనైతే ఈ రెండు కలర్లను అయితే తీస్తున్నానండి. ఒకటి ఎల్లో ఒకటి కుంకుమ కలర్ ఒకటి. వీటిని అయితే నాటుకుంటున్నాను. ఇది ఆల్రెడీ ఎల్లో కలర్ ఉన్న కుండీనే, దీంట్లోనే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సరిగ్గా గ్రోత్ లేదు. ఒకవేళ మంచిగా గ్రోత్ అయితే కనుక ఇవి అది కూడా పూలు పూస్తాయి కదండి. కొద్దిగా చిన్నగా అయితే గొయ్యి తీసుకుని అలాగే ఇందులో చిన్న కొమ్మ ఇరిగిపోయింది, దీనికి వేరు ఉంది. దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం, వస్తుందో లేదో చూద్దాం. ఇదైతే నాటుకోవడం అయిపోయింది కదండి. దీని తర్వాత అయితే ఇప్పుడైతే ఈ కుంకుమ రంగు చామంతిని అయితే నాటుతున్నానండి. బాగున్నాయండి, ఇది కిందన కూడా బాగా వచ్చి ఉన్నాయి ఇవి కూడా. మరవ మొక్కల్ని అయితే ఇందులోనే పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నేను సీడ్స్ వేసాను. తప్పదండి ఇంకా, ఎందుకంటే వర్షం వస్తుంది. వీటిని మళ్ళీ తెచ్చి పెట్టకుండా వదిలేస్తే పాడైపోతాయని చెప్పని అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ నేను వేరే టబ్ ఒకటి చూసుకుని వీటిని అయితే మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకుంటాను. ప్రస్తుతానికైతే వీటిని చచ్చిపోకుండా కాపాడుకోవాలి కాబట్టి పెట్టేస్తున్నాను. చిన్నగా వర్షం పడుతుందండి, అందుకే తొందరగా పెట్టేస్తున్నాను. ఈ టబ్ని అయితే మొర మొక్కలు పెట్టాను కదండి. నైట్కి వర్షం వచ్చేలా ఉంది కాబట్టి దీనికి ఎక్కువ వాటర్ ఉండకూడదు కాబట్టి నేనైతే ఇలా చాటుగా పెట్టుకున్నాను దీన్ని. ఆల్రెడీ చాలా తడిగా ఉంది మట్టి అంతా కూడా, ఆ తడి సరిపోద్ది దీనికి. అలాగే ఈ చామంతిని అయితే ఇందులో పెట్టాను కదండి. మిగిలిన మట్టిని అయితే నేను ఇలా కుండీలో వేసుకున్నాను. ఆల్రెడీ నేను సండే కదండి బిర్యానీ కోసం అని చెప్పిన అయితే పుదీనా కొమ్మలను అయితే కొంచెం పుదీనాని అయితే తెచ్చుకున్నాను. ఆ కొమ్మలన్నింటి దీంట్లో నాటుకున్నాను. ఇవి కూడా క్లైమేట్ చల్లగా ఉంది కదండి, బాగా నిలబడ్డాయి అనుకుంటున్నాను. ఇంక ఇవి బతికినట్టే. ఇప్పుడు మనం పెట్టిన చామంతి ఇదైతే చాలా ముద్దుగా ఉంది. ఇది కనుక బాగా బతికి పువ్వులు కనుక పూసిందంటే కనుక చాలా బాగుంటుంది పూలు. అలాగే ఇది కొత్తిమీర వేసుకున్నానండి. మొన్నంతా గాలి దీనికి బాగా పడిపోయింది, చాలా ఆకుమట్టుకు పడిపోయింది. అదిగోండి చాలా గుబురుగా అయితే పెరిగింది, శుభ్రంగా వాలిపోయి బాగా నిల్చున్న విత్తనాలు అయితే ఇలా గ్రోత్ అయింది. దీన్ని అయితే హార్వెస్ట్ చేసేసుకుని కొద్దిగా ఒక 2 డేస్లో హార్వెస్ట్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి సీడ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఈ వైట్ చామంతిని కూడా లాస్ట్ టైం పెట్టుకున్నానండి. దీనిని కూడా బ్రతికిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పని అయితే నేను చూపించలేదు.
ఇది కూడా చాలా బాగుందండి ఫ్లవరు. అలాగే పచ్చిమిర్చి చెట్టుకి పచ్చిమిర్చీలు ఉన్నాయండి. ఇవి కోసేద్దాం. కోసేస్తే మళ్ళీ కొత్త పూత వస్తుంది. చూడండి ఎంత పచ్చగా చాలా లావుగా ఉన్నాయి కాయలు. ఆ చెట్టే కాకుండానండి ఇంకొక చెట్టుకి కూడా ఉన్నాయి చూడండి కాయలు. ఇవి కూడా తెంపేసుకుందాం. కాయలు తెంపకపోయినా కూడా పూత రాదండి. అందుకే అయిపోయిన కాయలల్లా తెంచేసుకుంటున్నాం అనుకోండి కొత్త పూత వస్తుంది. నేను కాయలను వదిలేసాను కాబట్టి చూడండి ఎలా పండిపోయి ఎల్లో కలర్లో వచ్చేస్తున్నాయో. ఆకుల్లో కలిసిపోయి ఎక్కడ ఉన్నాయి కూడా తెలియట్లేదండి. ఇవి నెతుక్కుని కొయ్యవలసి వస్తుంది. పచ్చిమిర్చి ఆ చెట్టు కలర్లో ఉన్నాయి మొత్తం పచ్చగానే. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నిన్నైతే పచ్చిమిర్చి వచ్చాయండి 2 చెట్లకి. నేను